జనగామ బీరప్పగడ్డలో దొంగలు హల్చల్ చేశారు. బీరప్ప గుడి వెనకాల తాళం వేసి ఉన్న ఇంట్లోకి చోరీకి పాల్పడ్డారు. ఇక గుంటి ప్రేమలత తమ ఆరోగ్య రీత్యా హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్లారు. ఎవరూ లేని సమయంలో ఇంట్లో చొరబడి 11 తులాల బంగారం, 15,000 నగదును, 20 తులాల వెండిని ఎత్తుకెళ్లారు దుండగులు. ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోజు మార్నింగ్ 5:30కి హైదరాబాద్ పోయిన మా కొడుకు హైదరాబాద్లో ఉంటాడు. డోర్ లాక్ చేసిపోయినా అనమాట. మా మరదలో 4 ఉంటారు లోపల. నేను రాత్రి 11:30 వరకు పిల్లలకు హోంవర్క్ చేయించుకుంటే మా యారాలు కూర్చుందంట. అయిపోయి వాళ్ళు పడుకున్నారు. 1:30కి పాప బాత్రూమ్ వస్తుందని చేసేసరికి డోర్ వెళ్తలేదు. అన్నీ 5 డోర్లు లాక్ చేసింది. బయటికి లాక్ చేసింది. మా యారాలు మా బిడ్డ ఇద్దరు కలిసి డోర్ లాగితే వస్తలేదంట. డోర్ వస్తలేదు. ఫోన్ చేసి మా మరిదికి ఫోన్ చేస్తే మా మరిది కూడా బయటికి డోర్ లాగితే వస్తలేదు. బయట వాళ్ళని పిలిచి డోర్లు తీపిచ్చారు. వాళ్ళు బయటకు వచ్చేసరికి మా డోర్ ఆల్రెడీ ఓపెన్ చేసి లైట్లన్నీ వెలుగుతున్నాయి. లోపలికి పోవద్దని ఇక్కడ నిలబడి 102 డైల్ చేసి వాళ్ళు వచ్చారు. షార్ట్ నెక్లెస్ ఒకటి, పెద్ద గొలుసు ఒకటి, రింగ్స్, కమ్మలు, పాప కమ్మలు 5-6 మొత్తం 11:15 దాకా పోయింది. వారం రోజు 26 రోజు మార్నింగ్ 5:30కి హైదరాబాద్ పోయిన మా కొడుకు హైదరాబాద్లో ఉంటాడు. డోర్ లాక్ చేసిపోయినా అనమాట. మా మరదలో 4 ఉంటారు లోపల. నేను రాత్రి 11:30 వరకు పిల్లలకు హోంవర్క్ చేయించుకుంటే మా యారాలు కూర్చుందంట. అయిపోయి వాళ్ళు పడుకున్నారు. 1:30కి పాప బాత్రూమ్ వస్తుందని